ఏం కట్టినా గులగొట్టాలి, ఏం పెట్టినా తీసేయాలి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఆ రోజు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు, లేబర్ వెల్ఫేర్ బోర్డు 27 లక్షల మంది కార్మికుల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ గారు. ప్రమాద బీమా, వైద్యం, వివాహ కానుక, ప్రసూతి కానుకలు. కేసీఆర్ కిట్ యాదుకుందా అమ్మ? కేసీఆర్ కిట్ అంటే ఏమిటిది? అదేమన్నా కేసీఆర్ ఇంట్లో ఇచ్చుకునేటిదా? ఎవరన్నా ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ₹1,00,000 మేనమామ లెక్క కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చిండు. దానికి వీళ్ళు కొండంత రాగం తీసిండ్రు. ₹1,00,000 ఏం సరిపోతే మేము తులం బంగారం ఇస్తామని. మరి అలా బంగారం దుకాణం ఉద్ధరిస్తలేడా? ఎందుకు ఇస్తలేవు మరి బంగారం? తులం బంగారం ఏడవా? బంగారం కాదు, నేను ముందే చెప్పిన. వీళ్ళు మెడల పుస్తల తాడెత్తుకపోయే దొంగలు, వీళ్ళు మంచోళ్ళు కాదని చెప్పిన. మీరు కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలే. గసొంటి లంగలు వీళ్ళు. అట్లాంటి వాళ్ళు తులం బంగారం అని నరికినరు, ఇలా వచ్చి కూర్చున్నారు. కడుపులో లగ్గమైన తర్వాత కడుపులో బిడ్డ పడితే ఆ బిడ్డ గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రసూతికి పోతే ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చెప్పి ₹13,000 ఇచ్చి, మగపిల్లగాడు పుడితే ₹12,000 ఇచ్చి, దాని వెనుక కూడా కేసీఆర్ గారి గొప్పతనం ఏందో మీకు ఒక్క నిమిషం చెప్తాను. మేము అడిగిన మీ ప్రోగ్రాం పెట్టేటప్పుడు సార్ను, సార్ ఈ పైసలు ఇచ్చుడు ఎందుకు సార్? వాళ్ళ కేసీఆర్ కిట్ ఇచ్చి ఆ పిల్లగాన్ని ఆడుకునేందుకు గిల్క, ఆ పౌడరు, ఆ నూనె, షాంపూ అవి ఇస్తే సరిపోతుంది కదా, బెడ్డు గిడ్డు అని మేము అడిగినాం. సార్ ఏం చెప్పిండు ఎరికేనా? పేద ఇండ్లల్లో పిల్ల ప్రసూతికి వచ్చేదాకా రేపు తెల్లారి డెలివరీ అనేదాకా పనిచేస్తారు. దిక్కు లేక, పైసలు లేక, ఆమె పని చేయకపోతే కుటుంబం నడవక ఆగమవుతారు. ఆ పిల్ల పని చేసుకుంటూ పోతే బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది, తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే మాతా శిశు మరణాలు పెరుగుతాయి. ఆ 6 నెలలు పని చేయకుండా నెలకు కనీసం ₹2,000 చొప్పున ప్రసూతికి ముందు, ప్రసూతి తర్వాత దానికోసం పైసలు ఇస్తున్నా అని చెప్పిండు. ఇంత ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా భారతదేశంలో? 12,000, 13,000 అంటే ఏదేదో మీ ఓట్ల కోసమో దానికోసమో ఎలక్షన్లో పెట్టించినవి కావు. కేవలం ఆడపిల్లల మీద గౌరవం, శ్రమజీవుల మీద ఉండే గౌరవంతో కేసీఆర్ గారు అన్నాడు మీరు ఇబ్బంది పడద్దు, ఆ పిల్ల తల్లి ఇబ్బంది పడద్దు అని చెప్పి ఆ ప్రోగ్రాం పెట్టిండు. ఇలా దాన్ని కూడా తీసేసిండు. పేరు మార్చుకొని నేను అద్దనన్నా? కేసీఆర్ కిట్ కాకపోతే రాహుల్ గాంధీ కిట్ అని పెట్టుకుని అద్దనన్నా? పెట్టు, అది పెట్టరా అయ్యా అంటే అది పెట్టడట, అది తీసేస్తాడు. పేరు మారు, అన్ని మారుస్తూనే ఉన్నావు కదా, ఇది కూడా మారు. ఇందిరమ్మదో లేకపోతే సోనియమ్మదో రాహుల్ అయ్యేదో ఇంకెవరిదో పెట్టుకో పేరు, మేము అద్దంటలేం కదా, గది కూడా తీసేసిండు. అట్లాగే మీరు ఆలోచన చేయండి. ఇన్సూరెన్స్, ఆటో డ్రైవర్ల ఇన్సూరెన్సు, డ్రైవర్ల ఇన్సూరెన్స్ గది తీసే అవసరం ఏముండే? అది కూడా తీసి రెన్యువల్ లేకుండా వాళ్ళని నాశనం చేసిండు. రవాణా రంగంలో, రవాణేతర రంగంలో హోంగార్డులకు 5 లక్షల ప్రమాద బీమా కేసీఆర్ గారు ఇస్తే అది కూడా తీసేసిండు. గీత కార్మికులకు, నేత కార్మికులకు కేసీఆర్ గారు 6 లక్షల ప్రమాద బీమా కల్పించారు. ఇక మా శ్రీనివాస్ గౌడ్ అని ఇక్కడే ఉన్నాడు. ఆనాడు ఎక్సైజ్ మినిస్టర్గా శ్రీనివాస్ గౌడ్ గారు అడిగితే గీత కార్మికులందరికీ 6 లక్షల ప్రమాద బీమా చేసినాం. నేతన్నలకు, గీతన్నలకు ₹200 ఉన్న పెన్షన్ 2,000 చేసుకున్నాం. నాయి బ్రాహ్మణులకు, సెలూన్లకు, అట్లాగే మా రజక సోదరుల దోబీ ఘాట్లకు 250 యూనిట్ల దాకా ఫ్రీ కరెంటు వాళ్ళకు కూడా అందజేసినాం. దేశంలో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎర్ర జెండా పార్టీలు కూడా చాలా ఉన్నాయి. త్రిపురలో, కేరళలో, ఇంకా చాలా చోట్ల గవర్నమెంట్కి వచ్చిండ్రు. కానీ ఏ ఎర్ర జెండా పార్టీ కూడా బీడీ కార్మికురాలైన మా ఆడబిడ్డలకు పెన్షన్ ఇచ్చినోడు ఎవడు లేడు. కేవలం ఒకే ఒక నాయకుడు 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిన నాయకుడు, ₹2,000 నెలకు అందించిన నాయకుడు కేసీఆర్. ఎవరు దరఖాస్తు పెట్టలే, దండం పెట్టలే, ఓట్ల కోసం అబద్ధాలు చెప్పలే. కానీ ఆడబిడ్డలు వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటూ మరి కుటుంబాన్ని నడుపుతున్నారన్న ఉద్దేశంతో బీడీ కార్మికురాలకు కూడా పెన్షన్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు, కానీ ఏ రాష్ట్రంలో ₹2,000 పెన్షన్ లేదు కేసీఆర్ గారు ఇచ్చినట్టు. అట్లాగే రెక్కలు ముక్కలు చేసుకునే మా కార్మిక సోదరులందరికీ ఏదో రకంగా న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. మా నేత కార్మికులు, నాది సిరిసిల్ల నియోజకవర్గం, అక్కడ నేతన్నలు ఒక దశలో మన ప్రభుత్వం రాకముందు వారంలో 9 మంది చచ్చిపోయిన పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరినీ ఆ సాలెల మగ్గం సడుగులు ఇరగొడితే కాంగ్రెస్ పార్టీ మనం వచ్చినాక వాళ్ళని నిలబెట్టే ప్రయత్నం చేసినాం. సిరిసిల్ల ఉరిసిల్లగా మారిపోతే వాళ్ళందరికీ బతుకమ్మ చీర పెట్టి, బతుకమ్మ చీర ఆర్డర్లు వాళ్ళకిచ్చి, మీకు బతుకమ్మకు ఒక చిన్న కానుక ఇచ్చి కాపాడుకునే ప్రయత్నం చేసినాం. కానీ ఈరోజు మరి ఏం పరిస్థితున్నదో చూడండి. బతుకమ్మ చీర బంద్ అయింది, రంజాన్ తోఫా బంద్ అయింది, క్రిస్మస్ కానుక కూడా బంద్ అయింది. ఇవాళ మా సిరిసిల్లలో మళ్ళీ మరణ మృదంగం మారు మోగుతున్నది. టెస్కోకు ఆర్డర్లు ఇయ్యరట, కార్మికులకు ఆర్డర్లు ఇస్తే తప్పట, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇవ్వాలంట, కానీ చిన్నవాళ్లకు మాత్రం ఇవ్వకూడదంట. అట్లాగే మీకు తెలిసిందాక మా రాంబాబు అన్న చెప్పినాడు, అవుట్ సోర్సింగ్, అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు
చరిత్రలో ఏ ప్రభుత్వం ఎన్నడూ కూడా మరి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ ఇవ్వలేదు, పిఆర్సీ ఇవ్వలేదు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో 2014లో 43% ఫిట్మెంట్తో పాటు 2021లో 30%, మొత్తం 73% ఇస్తే అది మొత్తం 9,37,000 మంది మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపజేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇంకా చేసేది ఉండే, కరెక్టే, ఇంకా చేసేది ఉండే, ఇంకా పని చేయాల్సి ఉండే. 1500 నుంచి ఆశాలను 9000 దాకా తీసుకొచ్చినాం. కానీ ఇంకా చేయాల్సి ఉన్న పని ఇంకా మిగిలి ఉన్నది. అట్లాగే సఫాయి అన్నలకి ఇక మీకు తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు, చేయగలిగినంత చేసినాం, ఇంకా చేయాలన్న ఆలోచన కూడా ఉండే. కానీ ఈ లోపల మన ప్రభుత్వం పోయింది. ఇవాళ మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు స్వయంగా అంటున్నారు, మరి సార్ నువ్వు ఇచ్చినావు కదా మాట ఇచ్చినావు కదా, 18,000 చేస్తా అన్నావు కదా, అందరు జీతాలు పెంచుతా అన్నావు కదా, ఎప్పుడు పెంచుతావు అంటే నా దగ్గర ఏం లేదు, నన్ను కోసుక తింటారా అంటుండు. కోసుక తినేందుకు నువ్వు ఏమిటిది, మామిడికాయవా, సేపువా, ఏం కోసుక తింటారు నిన్ను, నువ్వు పుచ్చిపోయిన పుచ్చకాయవు, ఇంకా నిన్నట కోసుక తినాలన్నట, నన్ను కోసుక తింటారా అంటుండు ముఖ్యమంత్రి. ఎవడన్నా విన్నారా ఎప్పుడన్నా కిసంటోని? ఉంటే ఉన్నదని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. నాకు శాతనైతే లేదు, నాకు నడిపస్తలేదు, నాకు సంపద పెంచే తెలివి లేదు అని చెప్పుకోవాలి. కాదంటే అది చెప్పే ముఖం లేదు. వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టినట్టు గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. ఏంద్రా అయ్యా నడపస్తలేదు నీకంటే, కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిపోయిండు. నీకెన్ని రోజులు చెప్తావు అబద్ధాలు? పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, రిజర్వ్ బ్యాంకుని అడిగి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే కేసీఆర్ చేసిన అప్పు ఎంత? అది మైనస్ చేస్తే 72,000 కోట్లు, 2,80,000 కోట్లు. అవు కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? అప్పు చేసి మీ అందరికీ 5 లక్షల ప్రమాద బీమా ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, మా జిహెచ్ఎంసీలకు 3 సార్లు జీతాలు పెంచిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 1,500 నుంచి ఆశాల వేతనం 9,000కి తీసుకుపోయిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 33 జిల్లాలు చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 200 పెన్షన్ను 2,000 చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 4.5 లక్షల మంది ఆడబిడ్డలకు, బీడీ కార్మికురాళ్లకు 2,000 పెన్షన్ ఇచ్చిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. మన కరెంటు లేని పరిస్థితి నుంచి, ఇన్వర్టర్లు జనరేటర్లలో ఉండే డీజిల్ గబ్బు నుంచి 24 గంటల కరెంటు, 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఏం లాభమైంది 24 గంటల కరెంటుతోని? ఏం లాభమైందంటే మా కార్మికులకు బతుకు తెరువు దొరికింది. 3 రోజులు పవర్ హాలిడేస్ కంపెనీలు బంద్ పెట్టుకునే పరిస్థితి నుంచి కావాలంటే 7 రోజులు కంపెనీ నడుపుకునే పరిస్థితికి వచ్చింది. ఓవర్ టైం తీసుకొని బతికే పరిస్థితి, గల్లా ఎగరేసుకొని బతికే పరిస్థితి మా కార్మికులకు, యాజమాన్యాలకు తెచ్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. హైదరాబాద్లో 20,000 లీటర్ల వరకు ఫ్రీగా నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు మన పిల్లల కోసం కాదా? ఒక్కొక్క పిల్ల మీద, పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టిన మాట వాస్తవం కాదా? 6.5 లక్షల మంది పిల్లలు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి హైదరాబాద్ నెత్తి మీద శాశ్వతంగా కుండబెట్టిండు. 45 లక్షల ఎకరాలకు సాగునీరు తెచ్చిండు కేసీఆర్. అప్పు చేసిన మాట వాస్తవం. ఇన్ని పనులు చేసిండు కేసీఆర్. కలెక్టర్లను తెచ్చి మీ ఇంటి ముంగట కూర్చోబెట్టిండు, మీ జిల్లాలలో ఎస్పీలను తెచ్చి మీ కాడ కూర్చోబెట్టిండు. వాళ్ళకు అధునాతనమైన బిల్డింగులు కట్టిండు. ఇలా ఒక అద్భుతమైన సెక్రటేరియట్, ఒక వెనుకనే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అక్కడ టీ హబ్, ఇట్లాంటి ఎన్నో బిల్డింగులు, 1-2 కాదు, ఇన్ని కట్టుకున్నాం కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో. కొత్త రాష్ట్రం, నిజంగా కొత్త రాష్ట్రాన్ని చక్కదిద్ది బ్రహ్మాండంగా ఒక పట్టాలెక్కించి మీ చేతిలో పెట్టిండు కేసీఆర్. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు నీకు మొత్తం అప్పచెప్పిపోతే నువ్వేం చేస్తున్నావు ఈరోజు? ఒక్క హామీ నెరవేర్చినవా? ఒక్క పని చేసినవా? ఒక్క ఇటుక పెట్టినవా? ఒక ఇల్లు కట్టినవా హైదరాబాద్లో? కానీ ఎన్ని కూలగొట్టినావు? కొన్ని వేల ఇల్లు కూలగొడతాడు. శనివారం వచ్చిందంటే, రేపు వచ్చిందిగా శనివారం, యాన్నో బుల్డోజర్ ఉరకాలే, కూలగొట్టాలి. ఏమాయా ముఖ్యమంత్రి గారు వాళ్ళు పేదవాళ్ళు ఏడుస్తున్నారంటే వాళ్ళ ఏడుపులోనే నాకు పైశాచిక ఆనందం ఉన్నది, నాకు తృప్తి అనిపిస్తున్నది, సాడిస్టిక్ ప్లెజర్ ఉన్నది అని మాట్లాడుతున్నాడు. గీసంటోని చూసిరా ఏమన్నా మీరు? వాడెవడో ఉండనట్టు ఇదివరకు హింసించే రాజు పులకేశి అని ఒక అట్లున్నాడు. ఈయన కూడా సేమ్ టు సేమ్, వాని తీయరాదు విని పెట్టరాదు. గసంటి ముఖ్యమంత్రి ఇవాళ మనకు దొరికినాడు. అందుకే నా అందరితో నా ప్రార్థన, ఉద్యోగ మిత్ర సర్కారు పోయింది, కార్మిక మిత్ర సర్కారు పోయింది, ఇలా కార్మికుల్ని వేధించే సర్కారు వచ్చింది. జీతాల పెంపు లేదు, ఇంకా కత్తిరించే ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇంకా విశ్రాంత ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని పరిస్థితి ఇవ్వాలి. వాళ్ళు లగ్గం చేసుకున్నా, వాళ్ళ పిల్లల లగ్గమైనా, ఇల్లు కట్టుకున్నా బెనిఫిట్స్ వాళ్ళకి రావాల్సినవి వాళ్ళు దాచుకున్నాయి, ఆ పైసలు కూడా ఇస్తలేడు. అట్లాగే దారుణాతి దారుణమైన విషయం ఏంటంటే,
మంత్రుల జీతాలు కట్ చేస్తా, ఎమ్మెల్యేల జీతాలు కట్ చేస్తా, అందులోకెళ్ళి ఇస్తా అని మాట్లాడుతుండు. కట్ చేస్తే ఎంతమందికి ఇస్తావు? వాళ్ళు ఏమైనా వరద బాధితులా, తుఫాన్ బాధితులా? వాళ్ళు కాంగ్రెస్ బాధితులు. వాళ్ళు వరద బాధితులు కాదు, తుఫాన్ బాధితులు కాదు. నువ్వు జీతాలు కట్ చేసి ఇచ్చేందుకు, విరాళం ఇచ్చేందుకు. వాళ్ళకు హక్కుగా దాచుకున్న పైసలు వాళ్ళకి ఇవ్వమంటే ఎకసెక్కం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అందుకే ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు అయినా కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. 24 గంటల కరెంట్ ఇచ్చి కేసీఆర్ గారు ఆదుకుంటే, పబ్లిక్ సెక్టర్ కండగా ఉండి ఎల్ఐసిని కాపాడి, అట్లాగే జెన్కోన్ కాపాడి, బిహెచ్ఈఎల్ని కాపాడి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండగా నిలబడి, ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలకి అండగా కేసీఆర్ గారు నిలబడితే, ఈ ముఖ్యమంత్రి గారు మాత్రం ఇలా బడా కార్పొరేట్ సంస్థలకు కొమ్ముగాస్తూ మనకి ఇబ్బంది పెడతా ఉన్నాడు. సింగరేణిని చూడండి, ఒక ఎగ్జాంపుల్ మీకు. సింగరేణిని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కాపాడితే, ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాన్ని అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆర్టీసీని, విద్యుత్ రంగాన్ని కేసీఆర్ గారు కాపాడితే, ఇవాళ ఈ మూడింటిని ప్రైవేటీకరణ వైపు ఈ ముఖ్యమంత్రి గారు నడుపుతూ ఉన్నారు. అట్లాగే మీ అందరికీ తెలుసు, సింగరేణిలో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ కార్మికులు లేనిదే ఎక్కడా కూడా మరి పని జరగదు. అట్లాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా పనిచేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మరొక వైపు సమ్మెటపోటులాగా లేబర్ కోడ్స్ అని తీసుకొచ్చి ఏకపక్షంగా మీరు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 కోడ్ల కింద మార్చి వాళ్ళు కూడా మీకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికోసం దేశవ్యాప్తంగా సమ్మె జరిగితే మన పార్టీ కూడా మద్దతు చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి గారిని మేము అడిగినాం అసెంబ్లీలో, ఏమయ్యా చెప్పు మరి లేబర్ కోడ్ల మీద చెప్పు, కేంద్ర ప్రభుత్వం తెచ్చినంత మాత్రాన నువ్వు అమలు చేయాలన్నది ఏం లేదు, నువ్వు ఆపు, తెలంగాణలో నేను అమలు చెయ్యా అని చెప్పు అని చెప్పి అడిగితే సమాధానం లేదు. మోడీ గారు తానా అంటే ఈయన తందానా అంటున్నాడు తప్ప సమాధానం చెప్తలేడు. అట్లాగే ఆటో డ్రైవర్ల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ దాదాపు 180 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి. వాళ్ళ లిస్టు మొత్తం ప్రభుత్వానికి ఇచ్చినాం. ఇచ్చి అయ్యా ఆదుకోండి, వాళ్ళకు కనీసం నష్టపరిహారం ఇవ్వండి, కొంత కుటుంబాలకు అండగా నిలబడండి అంటే వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇక ఆశాలు, అంగన్వాడీలు వాళ్ళ హక్కుల కోసం, మీరు ఇచ్చిన మాటల కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన వాటి కోసం ధర్నా చేస్తే వాళ్ళ మీద దాడి చేసి, లాఠీచార్జ్ చేసి, హీనాతిహీనంగా ఆడపిల్లలను కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళని కూడా కొట్టించినారు. ఇక నేను ఇంత చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ చివరగా నేను చెప్పేది ఒకటే, నేను అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో మీ దయ ఉంటే ఉంటాం, లేదంటే పక్కకు కూర్చుంటాం. కానీ అధికారం వచ్చినప్పుడు ఏం చేస్తాం అన్నది పాయింట్. ఏం చేస్తాం? పేదలకు మంచిగా చేస్తామా లేదా, కడుపులో పెట్టుకొని చూసుకుంటామా లేదా, లేకపోతే మాటలు ఒకటి చెప్పి చేతలు ఒకటి చెప్పి మొత్తానికి అధికారమే మరి లక్ష్యంగా పెట్టుకొని, పైసల సంపాదన లక్ష్యంగా పెట్టుకొని పనిచేసి ఢిల్లీకి మూటలు పంపడమే పనిగా పెట్టుకుంటామా అన్నది పాయింట్. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం చూసిన తర్వాత మా కార్మిక సోదరులను ఈ మేడే రోజు నేను ప్రార్థిస్తున్నది ఒకటి, మన కష్టాలు కడతేరాలి అంటే ఈ కాంగ్రెస్ బీజేపీల వల్ల కాదు. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుంది. తెలంగాణలోని పేదలు బాగుంటారు. పేదల కష్టం తెలిసిన నాయకుడు, కార్మికుల కష్టం తెలిసిన నాయకుడు, కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకున్న నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే మళ్ళీ మనకు న్యాయం జరుగుతుంది. అందుకే తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకుందాం. ఇంకొక 2 ఏళ్ళు ఉంది, ఊపిరి బిగబట్టుకోండి. కష్టం ఉంటుంది నాకు ఎరికే, కానీ ఒకసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఒకసారి మోసం జరిగితే 5 ఏళ్ళు ఆగం. కాబట్టి ఇంకొక 2 ఏళ్ళు ఉన్నది, వీళ్ళని భరించే పరిస్థితి. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ సార్ తప్పకుండా వస్తాడు. మన కార్మిక లోకానికి ఇదివరకు చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ చేస్తామనే మాట కూడా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, పెద్ద ఎత్తున తరలి వచ్చినారు, మీ అందరికి ధన్యవాదాలు. కానీ అక్కడ కూర్చొని బువ్వదిందామంటే ఓన్లీ నేను రాంబాబు అన్నకు చెప్పిన, అందరూ వచ్చి మీద పడితే ఆయన ఆగమవుతాం. మీరు ముందు ఎవరెవరినైతే అనుకున్నారో వారిని కూర్చోబెట్టండి. ఆ తర్వాత నేను కూడా వస్తాం, మనందరం కలిసి కూర్చొని కొద్దిసేపు భోజనం చేసి అందరితో మాట్లాడుకుందాం. మళ్ళొక్కసారి మీ అందరికి నమస్కారం. హాలిడే మీకు ఈరోజు అయినా వచ్చిండ్రు, అందుకే మీ అందరికి నమస్కారం, ధన్యవాదాలు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జై తెలంగాణ. కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.